వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు ఫాల్స్ క్రీక్ వెళ్తున్నాము. ఫాల్స్ క్రీక్ ఏందనుకుంటున్నారు కదా, అదొక మంచు పడే ప్రదేశం అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. అంటే ఒక క్విక్ లైక్ సమరీలా ఇస్తాను. నిన్న బర్త్డే అయిపోయింది, సో ఈ రోజు వీకెండ్ కాబట్టి చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. కేమార్ట్ కి పోతున్నాం. ఫస్ట్ బూట్స్ తీసుకోవడానికి. స్నో బూట్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ స్నో బూట్స్ కాదు, రెయిన్ బూట్స్ అనుకోండి. తినకు ఆల్రెడీ ఉన్నాయి, నాకు లేవన్నమాట. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అట్లా మీరు స్కిప్ చేయకుండా మంచిగా వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కేమార్ట్కి వెళ్ళాలని చెప్పా కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ బూట్స్ అయితే ట్రై చేసి తీసుకుంటున్నా. షాపింగ్కి వెళ్తే అనుకున్నవే కాదు, అనుకోనివి కూడా తీసుకోవడం అదొక సాంప్రదాయం కాబట్టి అందుకే బీనియన్ చాక్లెట్స్ తీసుకున్నా అనమాట. తీసుకుని ఇంకా డైరెక్ట్ గా డెస్టినేషన్ కి స్టార్ట్ అయ్యాము. డెస్టినేషన్ కి దగ్గరలో ఉన్నప్పుడు సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది, నల్లగా మబ్బులు పట్టేసింది. కానీ స్ట్రీట్ అయితే ఆటమ్ లో చాలా బాగుండేదేమో అనుకున్నాను. వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయన్నమాట. అసలు అమ్మమ్మ క్రేజీ. అసలు 1 hour 1.5 ఏమైంది, అయిపోయిందా? సో 1 hour ఉన్నప్పుడు ఫుల్ కొండల మధ్య క్లౌడ్స్, అబ్బబ్బా క్రేజీ ఉంది. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫాల్స్ క్రీక్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తుంటే కార్కి టైర్కి చైన్స్ తీసుకోవాలి, కిందనే తీసుకొని రావాలి. పైన అసలుకి లేవంట. సో మళ్ళీ మేము 30 minutes డ్రైవ్ చేసుకొని అవి తెచ్చుకోవాలంట. యాక్చువల్గా అవి లేకపోతే ఫైన్ వేస్తారంట. నీ దగ్గర ఉండాలి, బట్ నీ టైర్కి పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు వెళ్ళిపోవచ్చు? పోలీసు పులోవర్ చేస్తే పట్టుకుంటారంట. ఓ, సో అదనమాట. ఎవరైనా ఇక్కడికి ప్లాన్ చేస్తుంటే కిందనే హైర్ చేసుకొని తెచ్చుకోండి. అసలు మేము ఎక్కడున్నాము ఏంటి అని అనుకుంటున్నారు కదా, మంచులో ఉండాల్సింది నేను ఇట్లా అడవి దాన్ని వెనక అడవి అనుకుంటున్నారు. అడవి కాదు, యాక్చువల్గా చాలా పెద్ద ట్విస్ట్ అయిందనమాట. ఇంకా మళ్ళీ మేము హిల్ దిగి తర్వాత 40 minutes పట్టింది. ఇంకప్పటికే చీకటి స్టార్ట్ అవుతుంది అనమాట. చీకటి పడ్డం ప్లాన్ మొత్తం ఫ్లాప్. సక్కంగా ఏంటంటే కామ్గా మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బికి అయితే వచ్చేసాం అనమాట. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాము. అసలు ఏదో అనుకున్నాము, ఏదో అయిపోయింది. ఎప్పుడు మనం అనుకున్నవి అవ్వవు. ఇంకా లైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎయిర్బిఎన్బి ఎట్లా ఉంటుందో అంటే మొత్తం ఏమంటారు రూమ్ టూర్ చూపిస్తాను. చాలా బాగుంది, కోజీగా చాలా బాగుంది అనమాట. లెట్స్ గో. బయట అయితే ఒక బార్బిక్యూ సెటప్ ఇచ్చారనమాట. ఇది మెయిన్ డోర్ అనమాట. లోపలికి వస్తే ఇది మెయిన్ డోర్. ఇదంతా లివింగ్ రూమ్. ఎంత కోజీగా ఉంది కదా. అమ్మా నాకు ఈ లైట్ బాగా నచ్చింది. గేమ్స్ ఇచ్చారు ఆడుకోవడానికి బోర్ కొట్టకుండా. గెస్ట్లు చాలామంది వచ్చి ఉంటారు కదా ఇక్కడికి. అయితే అందరూ రివ్యూస్ రాశారు, చాలా రివ్యూస్ ఉన్నాయన్నమాట. మేము చదవలేదు, బట్ బాగుంది. ఇట్లా ఒక బుక్ మెయింటైన్ చేసి రివ్యూస్ అన్నీ ఒక దగ్గర రాస్తున్నారు కదా, మంచిగా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ కిచెన్. ఇన్ని బ్రేక్ఫాస్ట్ ఎసెన్షియల్స్. అసలు చిన్ని బుడ్డి ఫ్రిడ్జ్, పాలు అండ్ జ్యూస్ ఇచ్చారు, ఫ్రూట్ జామ్స్. ఇవేమో బటర్ అనుకో. కాఫీ మెషిన్, అందులో క్యాప్సూల్స్. ఎయిర్ ఫ్రైయర్ మాదే. ఇందాక ఫ్రిడ్జ్లో ఫ్రూట్ జామ్ చూపించాను కదా, ఈ 2 నేను తినేసాను. ఇవి ఉన్నాయి అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇచ్చారు, ట్రై చేద్దాం అనేసి. ఈ స్టఫ్ అంతా మాదనమాట. టోస్టర్ ఇచ్చారు. లివింగ్ ఏరియా పక్కనే లైక్ బెడ్ సెట్ చేశారు. స్టూడియో సెటప్ గైస్ ఇది. బెడ్కి ఏంటో తెలుసు, ఎలక్ట్రిక్ బ్లాంకెట్ కూడా ఇచ్చారు. అమ్మాయి మాకు అక్కడ ఇంట్లో అలవాటు అయిపోయి ఇక్కడికి కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఆల్రెడీ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ బాత్రూమ్, రెస్ట్ రూమ్ ఎంత బాగుందంటే చూడండి. రెస్ట్ రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు, అన్ని ముక్కలు ముక్కలుగా ఉన్నాయి.
మంచి స్మెల్ వస్తుంది. బేసిక్ ఎసెన్షియల్స్ అనమాట, షవర్ జెల్, బాడీ వాష్, సో టవల్స్. అండ్ ఇక్కడ చూడండి క్యూట్ చిన్ని బుడ్డి మిర్రర్ ఇచ్చారు అండ్ బాతింగ్ స్పేస్, సపరేట్ స్పేస్ ఇచ్చారు. ఈరోజైతే ప్లాన్స్ ఫసక్కయ్యాయి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా, కానీ ఇంకేం చెయ్యలేము. సో రేపు ఈరోజు అనుకున్న ప్లాన్స్ అన్నీ రేపు చెయ్యాలి. యాక్చువల్గా రేపు ఇంటికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం లోపు, కానీ ఏ నైట్ అవుతుంది రేపు. సో అసలు మంచు చూడగానే ఒక్క నిమిషం కూడా లేదు ఆనందం. మొత్తం అసలు రెడ్ స్లైస్ ఇచ్చారు కదా, అది టోస్ట్ చేసి బ్లూబెర్రీ జామ్ వేసుకొని తింటున్నా. సాల్టెడ్ బటర్ కూడా వేసాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే, కొంచెం సాల్టీగా సేమ్ టైం స్వీట్ గా భలే ఉండింది అనమాట. నైట్ డిన్నర్ కి చికెన్ వింగ్స్ ఎయిర్ ఫ్రై చేశాను. ఈ రోజు ప్రాపర్ మీల్ తీసుకోలేదన్నమాట, సో ఫుల్ ఆకలేస్తుండే. ఇంకా నైట్ అంతా అసలు కనపడలేదు కదా బయట, సో ఇప్పుడు చూపిస్తున్నా. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ ఈ ఎయిర్బిఎన్బి అయితే చాలా నచ్చింది నాకు. చాలా తక్కువ సేపు ఉన్నాము, ఇంకా కాసేపు ఉండాలనిపించింది అనమాట నాకు. సో మేమైతే ఇంకా ఎయిర్బిఎన్బి నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము. నిన్న చేయలేనివి ఈరోజు చెయ్యాలన్నమాట, ఏది మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఫస్ట్ స్నో కాబట్టి కెమెరా అయితే జస్టిస్ చేయట్లేదు, కళ్ళతో చూడాల్సిందనమాట. నేచర్ వ్యూస్ ఎంత బాగున్నాయి అసలు. నేచర్ ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అయితే ఫాల్స్ క్రీక్ వచ్చామన్నమాట. ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకోవాలి ఫాల్స్ క్రీక్ వచ్చే ముందు. సో $60 ఏమో ఉంటుంది గైస్ అది. సో మాకైతే టుబంగం హైర్ చేసుకోవాలి. 10కి సెషన్ బుక్ చేసుకున్నాం అనమాట. వెళ్తున్నాము. హోప్ఫుల్లీ నా కెమెరాకి ఏం కాకూడదు. సో టెంపరేచర్ అయితే బయట 1 డిగ్రీ ఉంది, ఎండ కూడా వస్తుంది సేమ్ టైమ్. స్నో దగ్గరికి వెళ్తే సూటప్ అవ్వాలి గైస్, ఎందుకంటే బట్టలు తడవకుండా మంచిగా థర్మల్ ఇన్సులేటెడ్ ప్యాంట్స్ ఉంటాయి, అవి వేసుకోవడం బెటర్ అనమాట. సో స్నో బూట్స్, గ్లౌస్ ప్రాపర్ గా సూటప్ అయి వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. లేదంటే మరీ అంత దూరం వెళ్ళినా కూడా ఎక్కువసేపు బయట ఏం చేయకుండా ఉంటే వేస్ట్ అయిపోతుంది కదా. అరే ఏమైందిరా రికార్డ్ చేస్తున్నప్పుడు? ఇప్పుడే టుబంగొంగింగ్ చేసాము. ఎంత థ్రిల్లింగ్ అంటే అసలు మిస్ కావద్దు. మౌంట్ హాథమ్ వెళ్తున్నాము. సో జారుతున్నాయి. బూట్స్ చాలా ఇంపార్టెంట్, గ్రిప్ లేకపోతే సర్రని కింద జారిపోతారు. అక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆడియో ప్రాబ్లం ఉండొచ్చు ఎందుకంటే మైకులు పెట్టుకోలేదు. ఎందుకంటే అంటే మైక్స్ చిన్నవి కదా, మళ్ళీ అవి ఎక్కడైనా పడిపోతే మళ్ళీ అసలు కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, అందుకని పెట్టుకోలేదు. మౌంట్ హాథమ్కి వెళ్ళే దారిలో వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట. అన్ని చూసుకుంటూ వెళ్ళాము. చాలా బాగుంది ఇదైతే అసలు. అండ్ ఇది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట, డానిస్ లుక్అవుట్ అనేసి. సో ఇప్పుడు మేము 1700 meters లో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఒక 10 minutes ఉండేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మౌంట్ హాథమ్ లోపలికి వెళ్ళాక కార్ ఒక దగ్గర పెట్టేసి బస్సులో వెళ్తున్నాము. సో మేము యాక్టివిటీ కాకుండా కాసేపు స్నోలో ఆడుకుందాం అనుకుంటున్నాం అనమాట, కానీ తెలియట్లేదు ఎటు వెళ్ళాలో. అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళేసి అడిగితే మ్యాప్ ఇచ్చారు అండ్ వాళ్ళే చెప్పారనమాట ఎటు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి గైస్, సో మనకు కావాల్సిన ప్లేస్ కి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. స్కీయింగ్ చేసే వాళ్ళకైతే సెంట్రల్ లో వెళ్ళిపోతే అన్ని యాక్టివిటీస్ అక్కడే చేయొచ్చు. స్కీయింగ్ చేసుకోవచ్చు, టొబంగొంగింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, అన్ని అక్కడే ఉంటాయి.
ఫైనలీ స్నోతో ఆడుతున్నాము. నేనైతే స్నో హార్ట్ చేస్తున్నా. ఫస్ట్ టైం స్నో కాబట్టి ఫుల్లీ ఎక్సైటెడ్ అనమాట నేను. అండ్ ఇద్దరం కలిసి స్నో మ్యాన్ కూడా చేసాము. అండ్ ఈ 10-minute వీడియోలో మా 2 days ట్రిప్లో అసలు ఏమేమయ్యాయి, ఏం చేసాం అన్నీ చూపించేసారు గైస్. ఫస్ట్ డే ప్లాన్స్ ఫ్లాప్ అయి డిసప్పాయింట్ అయినా సెకండ్ డే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఈవినింగ్ అయితే 4:30కి రిటర్న్ అయిపోతున్నాము. ఫస్ట్ అయితే చైన్స్ హైర్ చేసుకున్నవి ఇచ్చేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్తాం అనమాట. హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.